హైదరాబాద్ మాదాపూర్లో ఏవీ ఇన్ఫ్రాకాన్లో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. బైబ్యాక్ పేరుతో 500 కోట్లు వసూలు చేసిన విజయ్ గోగుల అనే వ్యక్తి చేతులెత్తేశాడు. దీంతో బాధితులు లబోదిబోమంటూ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాదాపూర్ కేంద్రంగా ఏవీ ఇన్ఫ్రాకాన్ పేరుతో కార్యాలయం నిర్వహిస్తున్న విజయ్ గోగుల పెట్టుబడి పెట్టిన వారికి డబుల్ అమౌంట్ ఇస్తామని, లేకపోతే భూమిని రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇచ్చారు. నారాయణ్ ఖేడ్, యాదగిరిగుట్ట, బుధేరా తదితర ప్రాంతాల్లో వెంచర్లు వేస్తున్నామంటూ నమ్మించారు. విజయ్ మాటలను నమ్మి పెట్టుబడి పెట్టిన వారంతా తీరా డబ్బులు అడిగేసరికి చేతులెత్తేశాడు. గట్టిగా డబ్బులు డిమాండ్ చేసేవారికి బ్లాంక్ చెక్లు ఇస్తూ విజయ్ గోగుల తప్పించి తిరుగుతున్నాడు. దీంతో 500 మంది బాధితులు మోసపోయామని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసులు ఏవీ ఇన్ఫ్రాకాన్ యజమాని విజయ్ గోగులపై కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మాదాపూర్లోని ఇది ఇన్ఫ్రాకాన్ పేరుతో భారీ మోసం జరిగిందని చెప్పాలి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మాదాపూర్ పోలీసు నమోదైనటువంటి కేసు పైన విచారణ కొనసాగిస్తున్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో బాధితులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మాదాపూర్ కేంద్రంగా బైబ్యాక్ పేరుతోటి వసూలు చేసి మోసానికి కూడా పాల్పడినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఏవీ ఇన్ఫ్రాలో పెట్టుబడులు పెట్టినటువంటి వారికి డబుల్ అమౌంట్ ఇస్తామని, ఇవ్వకపోతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇచ్చి మోసానికి కూడా పాల్పడ్డారు. ముఖ్యంగా నారాయణ్ ఖేడ్, యాదగిరిగుట్ట, మరోవైపు కొన్ని ప్రాంతాలు పేర్లు చెప్పి చాలా మందిని వెంచర్లు వేశామని నమ్మించి మోసానికి కూడా పాల్పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. 18 months దాటిన తర్వాత 50% అదనంగా ఇస్తామని చాలా మంది తోటి డబ్బులు వసూలు చేసి చేతులెత్తేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే డబ్బులు ఇవ్వాలని 18 months తర్వాత వాళ్ళు వెళ్లి ఆ ప్రాజెక్ట్ ఎక్కడుంది, ఎక్కడ వెంచర్స్ వేస్తున్నారని అడిగినటువంటి సమయంలో వాళ్ళు సరైనటువంటి స్పందన లేకపోవడం, తర్వాత వాళ్ళు కట్టినటువంటి అమౌంట్ ఇవ్వకపోవడం తోటే స్థానికంగా ఉన్నటువంటి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో కూడా కంప్లైంట్ చేశారు. దాదాపు సుమారు 500 మంది వరకు కూడా బాధితులు ఉండవచ్చు అనేటువంటి అంశాన్ని చెప్తూ ఉన్నారు. ఇందులో దాదాపు 300 నుంచి 500 కోట్ల వరకు కూడా మోసానికి పాల్పడినట్లు ఇప్పటికే ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. ఒక వ్యక్తే దాదాపు 1,20,00,000 ఒక వ్యక్తి, మరో వ్యక్తి 84 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు ఇప్పటికే ఆ పోలీసులు కూడా కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఇంకా బాధితులు ఎవరైనా ఉన్నట్లయితే స్థానికంగా ఉన్నటువంటి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలనేది పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ యాజమాన్యం అయితే మాత్రం పరారీలో ఉంది. వారి కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. శ్రీనివాస్. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. ఒక 2 months ఆగిన తర్వాత ఏవీ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలో బైబ్యాక్ కింద మరియు ప్రీ లాంచ్ కింద ఇన్వెస్ట్ చేయడానికి ఆయన మమ్మల్ని ఏజెంట్ల ద్వారా అప్రోచ్ అయ్యారు. మమ్మల్ని సైట్లలో ఇన్వెస్ట్ చేయించిండు అండ్ కొన్ని బైబ్యాక్ స్కీమ్లలో కూడా ఇన్వెస్ట్ చేయించిండు. తీరా 1 year తర్వాత 1.5 ఇంట్రెస్ట్ తోని కలిపి ఇస్తాము అని చెప్పి మమ్మల్ని మోసం చేశారు. ఏవీ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినాం. వీళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అని, బైబ్యాక్ ఆఫర్ అని, ఫ్రీలాన్స్ అని కొన్ని స్కీమ్లు పెట్టారు. 10 లక్షలు పెట్టిన వాళ్ళకు స్టార్టింగ్ 1 year ఇచ్చారు. ఇట్లా 10 లక్షలు పెట్టిన వాళ్ళకి 15 లక్షలు అట్లా కొందరికి ఇచ్చేసి అది ఆశ చూపి అందరు చాలా మంది పెట్టే వరకు వీడు ఇక రిటర్న్ ఇవ్వడం మానేసిండు. నాకు తెలిసి 500-600 మంది బాధితులు ఉన్నారు. 1000 మంది ఉండొచ్చు పెట్టుబడి పెట్టిన వాళ్ళు. చాలా పెద్ద స్కామ్ ఇది. మా విజ్ఞప్తి ఏంటంటే కమిషనర్ గారికి వీడు అని వీళ్ళ టీం చాలా మంది ఉన్నారు. వీళ్ళ టీం ఒక 10 మంది కలిసి విజయ్ అండ్ టీం, దొంగల టీం వీళ్ళందరినీ ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి వీళ్ళని కఠినంగా శిక్షించి మా అమౌంట్ మాకు రిఫండ్ చేయవలసిందిగా మా విజ్ఞప్తి.